హలో గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ఎకానమీ క్లాస్. మనకి ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే సబ్స్క్రైబ్ అయ్యారో వాళ్ళకి యాప్ ఉండట్లేదు. ఇప్పుడు టైం మీకు అవైలబుల్ ఉంది, సో మీకు టైం యూటిలైజ్ చేసుకోవడానికి మళ్ళీ యాప్ దొరకట్లేదు అని కొంతమంది అంటున్నారు. మనకి ప్లే స్టోర్లో కొన్ని రూల్స్ చేంజ్ అవ్వడం వల్ల యాప్ ప్రెజెంట్ మనకి జీజేపీ తెలుగు యాప్ ఉండట్లేదండి. ప్లే స్టోర్లో 1 వీక్ తర్వాత ఉండడం జరుగుతుంది మళ్ళీ. సో ప్రెజెంట్ సేమ్ కంటెంట్ మనకి www.gjptelugu.in అనే వెబ్సైట్లో మనకి సేమ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ ఉన్నాయండి. కంప్లీట్ మీకు ఏదైతే యాప్లో ఉండిందో మెటీరియల్ సేమ్ థింగ్ మనకి వెబ్సైట్లో కూడా ఉంటుంది. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి 20, 21, 22, 23 4 డేస్ ఒకవేళ మీరు ఆ కోర్స్ తీసుకున్నట్లయితే ప్రోమో కోడ్లో హోమ్ అని పెట్టండి, సో దట్ మీకు 10% డిస్కౌంట్ ఉంటుంది. అంటే ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ టైం అయితే బెటర్ అండి, సో దట్ సమ్ డిస్కౌంట్ వస్తుంది, బెటర్ సేవ్ చేసుకోవచ్చు మనీ. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం జీజేపీ తెలుగు యాప్లో పెడుతున్న బిట్స్ ఎవరికన్నా ఒకవేళ ఇన్ కేస్ మిస్ అవుతున్నా తెలియకపోయినా నోట్ చేసుకోండి. అది మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి. డైలీ ఏ రోజుకి ఆ రోజు బిట్స్ అనేది కవర్ చేసేస్తుండండి. సో అందరూ వచ్చేసినట్లుగా మనం ఎకానమీ క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఎకానమీకి సంబంధించి మనము ఇండియన్ కరెన్సీ అనే టాపిక్ స్టార్ట్ చేసాం లాస్ట్ క్లాస్ అయితే. దాంట్లో ఒక హాఫ్ చేసాం, పార్ట్ 1 చేసుకున్నాం. ఇప్పుడు మనం పార్ట్ 2కి వెళ్దాం ఇండియన్ కరెన్సీకి సంబంధించి. ఒకసారి మనం బ్రీఫ్ కూడా ఇచ్చుకుందాం ఇండియన్ కరెన్సీ గురించి. మనం ఆల్రెడీ ఇప్పటివరకు ఏం చదివాము అనేది ఒకసారి బ్రీఫింగ్ ఇచ్చుకుంటే మనం ఇండియన్ కరెన్సీలో ఇప్పటివరకు ఏం చదివాము అనేది. ఇక్కడ చూడండి, మనకి ఏ విధంగా మన యొక్క కాయిన్స్ అనేవి వస్తూ వచ్చే ఎవల్యూషన్ అనేది మనం చూసాము. సో ఇండియన్ కరెన్సీ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి కరెన్సీ వాడిన కంట్రీ చైనా అనుకున్నాము. 806 ADలోనే వాళ్ళు పేపర్ కరెన్సీని స్టార్ట్ చేశారు. దాని తర్వాత మనం అనుకున్న పాయింట్ ఏంటి అంటే, మన ఇండియాలో చూసుకుంటే 1770 to 1832 ఈ కాలం మధ్యలో ఫస్ట్గా మన కంట్రీలో పేపర్ కరెన్సీ ప్రింట్ అవ్వడం స్టార్ట్ అయింది. దాని తర్వాత 1857 తర్వాత సైనిక తిరుగుబాటు జరుగుతుంది. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా నుంచి బ్రిటిష్ ప్రభుత్వానికి వెళ్తుంది పరిపాలన బాధ్యత. అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వమే మన భారతదేశానికి సంబంధించి పేపర్ కరెన్సీని జారీ చేసేది. అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ జారీ చేసేది. పేపర్ కరెన్సీ యాక్ట్ 1861 అని బ్రిటిష్ ప్రభుత్వం చట్టం చేశారు. ఆ చట్టం ప్రకారం బ్రిటిష్ గవర్నమెంటే ముద్రించేది నోట్లని. ఆర్బీఐ స్థాపించిన తర్వాత ఆ బాధ్యతను ఆర్బీఐ తీసుకుంది. అప్పటి నుంచి ఆర్బీఐ ముద్రిస్తూ వస్తుంది. మనకి జనవరి 1938లో ఫస్ట్ టైం ఆర్బీఐ అనేది 5 రూపీస్ పేపర్ కరెన్సీ నోట్ని ముద్రించింది. ఇది ఇమేజ్ అనమాట, 5 రూపీస్ అప్పుడు ఆర్బీఐ చేసిన ఇది. దాని తర్వాత మనకి ఫిబ్రవరి టు జూన్ 1938 కాలంలోనే 10, 100, 1000, 10,000 ఈ నోట్స్ అన్ని డినామినేషన్స్ ఉన్న నోట్స్ని ఆర్బీఐ జారీ చేసింది. 10,000 అక్కడ నోట్ చూసుకుంటే. నెక్స్ట్ 12 ఆగస్ట్ 1946న పెద్ద నోట్ల రద్దు అయినాయి అనమాట. 500, 1000, 10,000 డిమానిటైజేషన్ చేశారు. తర్వాత 1950లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాయిన్స్ని ఇష్యూ చేస్తూ వచ్చేది. మళ్ళీ 1954లో ఏదైతే రద్దు చేశారో 1000 రూపాయలు, 5,000, 10,000 నోట్లను మళ్ళీ తిరిగి మార్కెట్లోకి వదిలింది ప్రభుత్వం. దాని తర్వాత 1957లో డెసిమలైజేషన్ స్టార్ట్ అయింది అనుకున్నాం. రూపాయిని 100 నయా పైసలుగా విడదీసి డెసిమలైజేషన్ స్టార్ట్ చేశారు. 1957లో అల్యూమినియం కాయిన్లు వదిలేరు. అల్యూమినియం కాయిన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1957 ఉంది కదండి డేట్. దాని తర్వాత మనం 16 జనవరి 1978న 100 రూపాయల కన్నా ఎక్కువ ఉన్నటువంటి నోట్లను డిమానిటైజేషన్ చేశాము. 1988 10, 25, 50 పైసా స్టెయిన్లెస్ స్టీల్తో ఉన్నవి వదిలాము. 92లో 1 రూపీ, 5 రూపీ కాయిన్స్ని కూడా స్టెయిన్లెస్ స్టీల్తో ఉన్నవి వదలడం జరిగింది. 1996లో నుంచి మనము అశోకన్ సింబల్ ఉన్న నోట్లని బదులుగా మహాత్మా గాంధీ సిరీస్ స్టార్ట్ చేశాము. ఎప్పటి నుంచి? 1996 నుంచి అండి. 1996 నుంచి అశోకన్ సింబల్ ఉన్న నోట్ల ప్లేస్లో మహాత్మా గాంధీ సిరీస్ వదిలాము. 1998 2005 to 8 ఆ టైంలో మనం మళ్ళీ 50 పైస్, 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ స్టెయిన్లెస్ స్టీల్ అట్లా వదలడం జరిగింది. సో ఇక్కడ వరకు మనం బ్రీఫ్గా చూసుకున్నామండి. ఇప్పుడు వరకు అయితే మనం ఏదైతే చూసామో బ్రీఫ్గా చూసుకున్నాం. ఈరోజు మనం కంటిన్యూ చేద్దాం. సో ఇప్పటి వరకు మనం ఎక్కడైతే చూసామో అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు అశోకన్ సింబల్ నుంచి మహాత్మా గాంధీ సిరీస్. ఇది ఫ్రీక్వెంట్గా అడుగుతాడండి ఎగ్జామినేషన్స్లో. ఎప్పటి నుంచి ఇది అవుతుంది అంటే 1996. ఏ సంవత్సరం నుంచి మహాత్మా గాంధీ సిరీస్ నోట్లను ప్రభుత్వం ముద్రిస్తుంది? ప్రభుత్వం అనగా ఆర్బీఐ ముద్రిస్తుంది అంటే 1996 అని మనం చెప్పాలి.
సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఇక్కడ వరకు మనం యాక్చువల్లీ లాస్ట్ క్లాస్లో చూసుకున్నాం. సో లైట్ బ్రీఫింగ్ ఇచ్చుకున్నాం సో దట్ ఆ కంటిన్యూషన్ ఉంటుందని చెప్పి మనం ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం ఈరోజు క్లాస్. అందరూ వచ్చేసినట్లే కండి. షూర్. గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్. ఓకే, మనం 2005 to 2008లో మనం ఏమనుకున్నాం ఇందాకనే, 2005 నుంచి 2008 మధ్యలో 2005 నుంచి 2008 మధ్యలో ఈ కాలంలో ఆ 50 పైసలు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 50 పైస్, 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ కొత్త నోట్లను కొత్త కాయిన్స్ని విడుదల చేసిందండి. ఇది చూసారా, ఈ డిజైన్ ఉండి కొత్త కాయిన్స్ 2005 అని ఉంది కదా. సో కొత్త కాయిన్స్ని విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం. ఎప్పుడు 2005 to 2008 మధ్యలో కొత్త డిజైన్ ఉన్న కాయిన్స్ని, ఈ వాల్యూ ఉన్న కాయిన్స్ని రిలీజ్ చేసింది. ఇది ఒక పాయింట్, ఆల్రెడీ ఇది మనం అనుకున్నాం ఇందాకని, జస్ట్ ఇమేజ్ రూపంలో ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం నోట్ చేసుకోవాల్సింది ఎప్పుడు అంటే జూలై 2010. జూలై 2010లో ఏమైంది అంటే మన రూపీకి ఒక కొత్త సింబల్, అఫీషియల్ సింబల్ అనేది ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అప్పటి వరకు రూపీస్ అంటే జనరల్గా ఆర్ఎస్ అని చెప్పి 1000 రూపాయలు ఏదో అంటే ఇట్లా రాసేవారు. కానీ రూపీస్కి ఒక సింబల్ ఉండాలి. ఏ విధంగా అయితే ఎన్కు ఒకటి ఉంటుంది, డాలర్కి ఉంటుంది, పౌండ్కి ఉంటుంది, వాటన్నిటికీ ఒక సింబల్ ఉన్నప్పుడు రూపీకి కూడా ఒక సింబల్ ఉంటే మంచిది అని చెప్పి ప్రభుత్వం భావించింది. అయితే అందరికీ జనరల్ పబ్లిక్కి డిజైన్స్ పంపమని అప్పుడు కాంపిటీషన్ లాగా పెట్టారు, చాలామంది పెట్టారు. అందులో ఐఐటి కాన్పూర్కి చెందిన ఉదయ్ కుమార్ అనే అతను ఈ డిజైన్ పంపడం జరిగిందనమాట. ఈ డిజైన్ పంపడం జరిగింది. సో ప్రభుత్వం అన్నీ పరిశీలించిన తర్వాత ఫైనల్ లిస్ట్లో కొన్ని తీసుకొచ్చిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఈ డిజైన్ సెలెక్ట్ చేసింది జూలై 2010లో. కాబట్టి జూలై 2010లో మనకి న్యూ సింబల్ అనేది ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంది. అయితే ఎగ్జామ్స్లో అడుగుతాడు ఏంటి అంటే ఈ ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్న న్యూ సింబల్ని రూపొందించింది ఎవరు? హూ ఈస్ ద డిజైనర్ ఆఫ్ ది న్యూ సింబల్ ఆఫ్ ఇండియన్ రూపీ? ఇట్ ఈస్ ఉదయ కుమార్. ఈ పాయింట్ ఓకే కండి. మహేష్ యాదవ్ గారు, సార్ వై దేర్ ఇస్ రిఫ్లెక్షన్ వర్డ్ ఇన్ సీస్మిక్ రిఫ్లెక్షన్ ప్రొఫైలింగ్ టాపిక్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంటున్నారు. ఓకే, అది మనకి యాక్చువల్గా అంటే జోగ్రఫీ. ఓకే, ఆల్రెడీ మీరు అడిగారు కాబట్టి ఇక్కడ నేను స్మాల్ క్లారిఫై ఇచ్చేస్తాం. మనకి రిఫ్లెక్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు కొన్ని వేవ్స్ ఇట్లా వెళ్ళిన తర్వాత ఇట్లా రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోతాయి. ఏ వేవ్స్ అవి? ఎస్ వేవ్స్ అవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీ వేవ్స్ని, ఎస్ వేవ్స్ని పంపించిన తర్వాత మ్యాంటిల్ దాటాక అవుటర్ కోర్ ఉంటుంది. అవుటర్ కోర్ ఏ రూపంలో ఉంటుంది మనకి? సో లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఇక్కడ పీ వేవ్స్ పాస్ అవుతే ఎస్ వేవ్స్ ఏమైపోతాయి? రిఫ్లెక్ట్ అయిపోతాయి అనమాట. సో ఎస్ వేవ్స్ రిఫ్లెక్ట్ అయిపోతాయి. సో సీస్మిక్ వేవ్స్ ఏ విధంగా రిఫ్లెక్షన్ అవుతున్నాయి, జనరల్గా ఏ విధంగా పాస్ అవుతున్నాయి, వాటి బట్టి మనం పరిశీలిస్తాం. కాబట్టి వాటిని మనము సీస్మిక్ రిఫ్లెక్షన్ ప్రొఫైలింగ్ అంటాము. అది ఒక రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే మనం పీ వేవ్స్ని, ఎస్ వేవ్స్ని పంపించిన తర్వాత ఇవి రిఫ్లెక్ట్ అవుతున్నాయా, ఇవి వెళ్తున్నాయా, అవన్నీ ఎట్లా తెలుస్తుంది అంటే మనం ఇక్కడ సెన్సార్స్ని పెడతాము. ఈ సెన్సార్స్ డిఫరెంట్ టెక్నిక్స్ వాడి ఆ వేవ్స్ని రిఫ్లెక్ట్ ఎట్లా అవుతున్నాయి దాన్ని బట్టి ఇది ఎక్కడుంది, ఏ డైరెక్షన్లో ప్రయాణిస్తుంది అన్నీ వీళ్ళు డిటెక్ట్ చేస్తారు. సో ఆ రీజన్ వల్ల కూడా దాన్ని సెస్మిక్ రిఫ్లెక్షన్ అంటాము. ఓకే, సో ఈ పాయింట్ ఓకే కండి. జూలై 2010. నెక్స్ట్ 2011కి వద్దామండి. ఇప్పుడు 2011లో ఏమైందంటే మనకి చారానా ఉండేది కదా, 25 పైస్ కాయిన్. 25 పైస్ కాయిన్ దానికన్నా తక్కువ ఉన్నటువంటి వాల్యూ ఉన్నటువంటి కాయిన్స్ అన్నిటినీ డిమానిటైజ్ చేశారు. అంటే అవన్నీ ఇంకా చెల్లవన్నమాట. 25 పైసా ఉన్న కాయిన్స్ని, అంతకన్నా తక్కువ వాల్యూ ఉన్న అన్ని కాయిన్స్ లెస్ దాన్ 25 అండ్ 25 పైస్ ఆ కాయిన్స్ అన్నిటినీ డిమానిటైజేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఎక్కడ కనబడవండి 25 పైస్ కాయిన్స్. ఒక 10 years బ్యాక్ చూసుకుంటే చాలా కొంచెం కామన్గానే ఉండేవి. సో 25 పైస్ కాయిన్స్ని డిమానిటైజేషన్ 2011లో చేయడం జరిగింది. దీని తర్వాత చెప్పుకోదగిన సంగతి ఏదంటే 2016 నవంబర్లో ఏం జరిగింది? 500 నోట్లను, 1000 రూపాయల నోట్లను డిమానిటైజేషన్ జరిగింది. ఇది మీ అందరికీ బాగా తెలిసిన సందర్భం. ఇది డిమానిటైజేషన్ చేసి ఏం చేశారు? కొత్త 500, 2000 నోట్లను మార్కెట్లోకి విడుదల చేశారు. నోట్స్ ఇంట్రడ్యూస్డ్.
ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. సో దీని ప్రకారం మనకి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు డిమానిటైజేషన్ అయిందంటే 78లో ఒకసారి, 2016లో ఒకసారి. మొత్తం మీద మన భారతదేశంలో డిమానిటైజేషన్ ఎన్నిసార్లు అయిందంటే 1946లో ఒకసారి. మొత్తం మీద 3, పోస్ట్ ఇండిపెండెన్స్ 2. సో ఈ పాయింట్స్ క్లియర్ కదండి. యా, ఇవన్నీ నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలా, ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఎస్ అండి గుర్తుపెట్టుకోవాలి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నాం. సో దిస్ వీ హ్యావ్ టు కంపల్సరీ రిమెంబర్ అనమాట. నెక్స్ట్ రవికుమార్ గారు 25 పైస్ 50 పైస్ ఎప్పుడు స్టాప్ చేశారని మీరు అడుగుతున్నారు. ఈ టైంలోనేనండి 2011లో 25 పైస్ అంతకన్నా తక్కువ ఉన్న కాయిన్స్ అన్నిటిని స్టాప్ చేయడం జరిగింది 2011లో. ఓకేనండి, ఇప్పుడు మనం నెక్స్ట్కి వెళ్దాం. ఇదిగోండి ఈ నోట్స్ని బ్యాన్ చేసామన్నమాట మనం 500, 1000 వీటిని. ఇక్కడ మీరు ఈ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి. కాయిన్స్కి సంబంధించి ఒక పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. మనకి ఎప్పుడన్నా ఏదన్నా మీరు కాయిన్స్ చూసుకుంటే రూపాయి కాయిన్స్ అన్న, 2 రూపీస్ కాయిన్స్ అన్న కింద ఒక ఏదన్నా మార్కింగ్ ఉంటుందండి, కింద ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ బట్టి మనము ఆ కాయిన్ ఎక్కడ ముద్రించబడినదో చెప్పవచ్చును. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఒక ఇమేజ్ చూసాం, ఏది 2 రూపీస్ కాయిన్స్ కొత్త వదిలేరు అని. ఇక్కడ చూసారా ఇమేజ్, ఏ ఇమేజ్ ఉంది, డైమండ్ షేప్లో ఇమేజ్ ఉంది ఇక్కడ. అట్లాగే ఏ కాయిన్ చూసుకున్నా జనరల్గా ఇక్కడ ఏదో ఒక సింబల్ అన్నా ఉంటుంది, లేకపోతే ఏ సింబల్ లేకుండా ఉంటుంది. సో ఏదన్నా సింబల్ ఉంటే ఏ సింబల్ ఉంది, లేకపోతే అసలు సింబలే లేదు అంటే ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు అది ఎక్కడ ముద్రించబడినది అని. ఒకవేళ కాయిన్లో మనకి డైమండ్ ఉందనుకోండి, అది ముంబైలో ముద్రించబడినది అని మనము నోట్ చేసుకోవాలి. ఒకవేళ కనుక అసలు కాయిన్లో మనకి ఎటువంటి మార్క్ లేదు, ఖాళీగా ఉంటుందండి, అక్కడ ఏం మార్కింగ్ ఉండదు, అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆ కాయిన్ కల్కట్టాలో ముద్రించబడినది అని అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడ మింట్ చేశారు అనండి, ఎక్కడ ముద్రించారు అని ఆ కాయిన్స్ని, ఆ నాణ్యం ఎక్కడ తయారు చేశారు అని. కొన్ని కాయిన్స్ పైన డాట్ ఉంటుంది అంటే దాని అర్థం ఏమిటి అంటే ఆ కాయిన్ అనేది నోయిడాలో ముద్రించబడినది. ఓకే కదండి, నోయిడాలో ముద్రించబడింది. నెక్స్ట్ కొన్ని కాయిన్స్లో మనకి స్టార్ మార్క్ ఉంటుందండి. స్టార్ మార్క్ అంటే హైదరాబాద్ ఐమాక్స్ వెనకాల ఇది ఉంటుంది మనకి మింట్. సో ఆ మింట్ని అక్కడ తయారైన మింట్లో ఉన్న కాయిన్స్ని స్టార్ రూపంలో చూపిస్తారండి. సో ఆ పాయింట్ ఓకే కదా, ఎస్, ఇది నోట్ చేసుకోండి. చాలామంది ఏదడుగుతున్నారు, సో ₹1/2 కాయిన్ని ఎప్పుడు సార్ తీసేశారు 50 పైస్? ఇందాక నేను చెప్పిన పాయింట్ ఏంటంటేనండి 25 పైస్ కన్నా తక్కువ ఉన్నటువంటి కాయిన్లను డిమానిటైజ్ చేశారు అని చెప్పాను. 50 పైస్ అని అడుగుతున్నారు. 50 పైస్ లేదండి, 50 పైస్ని మనం నాట్ ఎట్ డిమానిటైజ్డ్. బట్ 50 పైస్ అనేది తగ్గిపోయింది సర్క్యులేషన్, ఎందుకంటే కొత్తగా ప్రింట్ చేయట్లేదు. 50 పైస్ స్టిల్ ఈస్ ఎ లీగల్ టెండర్. 50 పైస్ స్టిల్ ఈస్ ఎ లీగల్ టెండర్. వి డిమానిటైజ్డ్ ఓన్లీ 25 పైస్ అండ్ లెస్ దాన్ 25 పైస్ కాయిన్స్. సో నెక్స్ట్ మనం ఈ పాయింట్స్ ఓకే కండి, మార్కింగ్ బట్టి చెప్పచ్చు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. స్టార్ హైదరాబాద్, డాట్ నోయిడా, అసలు మార్కింగే లేదు అంటే కోల్కతా, డైమండ్ షేప్ ఉంది అంటే ముంబై. ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి లాంగ్వేజెస్ అని అడుగుతుంటాడు కదా ఎగ్జామ్స్లో. ఇప్పుడు మన నోట్స్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయి అని ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక 10 రూపీస్ నోట్ చూసుకుంటే చూడండి, మనకి ఇక్కడ 15 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇక్కడ ఉంటాయి. మళ్ళీ నోట్ పైన ఇంగ్లీష్లో ఉంటుంది 10 రూపీస్ అని, హిందీలో ఉంటుంది. సో నోట్ ఫ్రంట్ ఫేసింగ్లో 2 లాంగ్వేజెస్లో ఉంటుంది, నోట్ బ్యాక్ సైడ్ ఇట్లాగా 15 లాంగ్వేజెస్లో ఉంటుంది. సో ఓవరాల్గా ఎన్ని భాషల్లో ఉంటుంది అంటే 17 భాషల్లో ఉంటుంది. ఓకే కండి, 17 లాంగ్వేజెస్లో ఉంటుంది అనేది పాయింట్.
2 ఎక్కడ ఉంటాయంటే ఫ్రంట్ ఫేసింగ్ ఉంటాయి, ఇంగ్లీష్ ప్లస్ హిందీ. అయితే 15 మనకి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 8వ షెడ్యూల్ ఉంటుంది కదా, అందులో ప్రస్తావించిన భాషలే అనమాట 15. తెలుగు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారుగా 10 రూపాయలు అన్నది తెలుగు. సో ఇది లాంగ్వేజెస్కి సంబంధించినది. నెక్స్ట్ ఇప్పుడు మనము కొత్తగా ఆర్బీఐ నోట్లను ముద్రిస్తుంది. 2000 కావచ్చు, 500 కావచ్చు, 200 కావచ్చు, 50 కావచ్చు, 20 కావచ్చు, 10 కావచ్చు, కొత్త నోట్లను విడుదల చేస్తుంది, ముద్రిస్తుంది. ఈ కొత్త నోట్ల గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఎందుకు అంటే వీటిపైన ప్రశ్నలు అడుగుతాడండి. సో ఇది చాలా డైనమిక్ టాపిక్ కాబట్టి మనం వీ హ్యావ్ టు డెఫినెట్లీ నోట్ దిస్ పాయింట్. సార్ నోట్ విడ్త్ సైజెస్ కూడా చెప్పండి. అండ్ ఇప్పుడు మనం చూద్దాం ఒక్కొక్క నోట్ కొత్తగా రిలీజ్ చేసిన నోట్స్ యొక్క విడ్త్లు ఎంత అన్ని దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం కొత్తగా వచ్చిన నోట్స్లో. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం టాపిక్ని. 2000 కాయిన్ చూసుకుందాం, 2000 నోట్ చూసుకుందాం. ఫస్ట్ 2000 నోట్ గురించి మాట్లాడదాం. మీరు ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు. ఫస్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఏ నోట్ గురించి అన్నా మనం స్టాండర్డ్గా ఈ టాపిక్స్ మాట్లాడతాం. ఫస్ట్ ఆ నోట్ యొక్క కలర్ ఏంటో చూస్తాము. నెక్స్ట్ ఆ నోట్ పైన ఏ ఇమేజ్ ఉందో చూస్తాము, ఇమేజ్. నెక్స్ట్ ఆ నోట్ యొక్క లోగో ఏంటో చూస్తాము. లోగో అంటే ఇక్కడ ఉంటో చూసారా, ఇది లోగో అనమాట. నెక్స్ట్ ఎన్ని భాషలు ఆ నోట్లో ఉన్నాయి అనేది చూస్తాము. దాని తర్వాత మనం ఆ నోట్ యొక్క విడ్త్, ఇందాక సాయి బ్రహ్మం గారు అడిగినట్టు ఆ నోట్ యొక్క సైజ్ చూస్తాము. ఆ నోట్ ఎప్పుడు ప్రింట్ చేయడం స్టార్ట్ చేసాము అనేది కూడా చూస్తాం. ఈ కొత్తగా విడుదలైన అన్ని నోట్స్ పరంగా ఈ హెడ్డింగ్స్ మనం చూస్తామండి. ఫస్ట్ మీరు 2000 నోట్స్ చూస్తున్నారు కదా, దీని యొక్క కలర్ మెజెంటా అండి, అంటే సమ్ పర్పుల్ టైప్, ఆ టైప్ అనమాట, మెజెంటా. ఇమేజ్ ఏముందండి ఇక్కడ మనకి, ఇక్కడ మీరు చూసినట్లయితే మంగళ్యాన్ ఉంది కదా. మంగళ్యాన్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలండి, ఎందుకంటే ఎగ్జామ్స్లో కంపల్సరీ అడుగుతాడు దీనిపైన, మంగళ్యాన్ పైన. అది ఎప్పుడు లాంచ్ చేసాము, ఎప్పుడు మార్స్ ఆర్బిట్లోకి రీచ్ అయింది, అవన్నీ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి మంగళ్యాన్ రోవర్ పైన. మరి మంగళ్యాన్ అంత ఇంపార్టెంట్ కాబట్టి మరి 2000 నోట్లలో ఇక్కడ ముద్రించడం జరిగింది. సో ఈ పాయింట్ ఓకే కానీ ఫస్ట్ ఇమేజ్ ఏంటి అంటే మంగళ్యాన్. ఇమేజ్ ఏంటి అంటే మంగళ్యాన్. నెక్స్ట్ లోగో ఏంటి అంటే కొత్తగా రిలీజ్ చేసిన అన్ని నోట్స్లలో స్వచ్ఛ భారత్ అభియాన్ లోగోనే పెట్టడం జరుగుతుంది. లాంగ్వేజెస్ అంటే మరి ఆబ్వియస్లీ ఎవ్రీ నోట్ లాగానే 15 + 2 17 లాంగ్వేజెస్. 2000 రూపీస్ నోట్ సైజ్ చూడండి, 66 mm మిల్లీమీటర్స్లో అండి, 166 mm. అంటే ఇదేంటి, ఫస్ట్ది హైట్, అంటే ఇది హైట్. నెక్స్ట్ది ఏంటి, విడ్త్ అనమాట, ఈ రకంగా. సో హైట్ ఇంటూ లెంగ్త్ అనుకోండి, ఈ పాయింట్ ఓకేగా. సో 66 × 166 మీటర్స్ కాదు, మిల్లీమీటర్స్. ప్రింటెడ్ ఎప్పటి నుంచి ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే 8th నవంబర్ 2016 నుంచి ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు. సో దిస్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ న్యూ 2000 నోట్ కాయిన్, న్యూ 2000 నోట్. ఓకే అండి, సో క్లారిటీ వచ్చింది కదా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి ఆబ్వియస్లీ. ఇక్కడ చూడండి మనకి ఇది హిందీలో ఉంది, ఇది ఇంగ్లీష్లో ఉంది. ఇక్కడ 2 లాంగ్వేజెస్, బ్యాక్ సైడ్ 15 లాంగ్వేజెస్. సో టోటల్గా 17 లాంగ్వేజెస్ ఉంటున్నాయి. ఇక్కడ మీరు సైన్ చూస్తే ఉర్జిత్ పటేల్ సైన్ ఉంటుంది, గవర్నర్ ఉర్జిత్ పటేల్ సైన్ ఉంటుంది. కొత్తగా రిలీజ్ చేసిన 20 కాయిన్ ఉంటుంది, 20 నోట్ ఉంటుంది కదండి, దాంట్లో మనకి రీసెంట్ గవర్నర్ అయినటువంటి శక్తిదంత దాస్ ఆయన సిగ్నేచర్ ఉంటుంది. వీటిలో చాలా వరకు ఉర్జిత్ పటేల్ గవర్నర్ యొక్క సిగ్నేచర్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్కి వద్దాం. మనం 2000 నోట్ గురించి చూసాము, ఇప్పుడు 500 నోట్ గురించి చూద్దాం. 500 నోట్ ఇది మనకు తెలుసు కదా. ఇక్కడ దీనికి సంబంధించింది కూడా ఇందాక ఏవైతే చూసాం అదే విధంగా చూద్దాం. కలర్ ఏంటి, ఎన్ని భాషలు, ఇమేజ్ ఏది ఉంది, లోగో ఏది ఉంది, విడ్త్ ఎంత, అవన్నీ చూద్దాం. సైన్ కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఉర్జిత్ పటేల్. కొత్తగా వచ్చిన 20K అండి శక్తిదంత దాస్. మిగతా ఆల్మోస్ట్ అన్నిటికీ ఉర్జిత్ పటేల్ సైన్ జనరల్గా మనం చూస్తుంటాం. సింబల్ ఏంటి అంటున్నారు సంబన్ ఎవరు, సాయి కుమార్ పట్నాయక్ గారు. సింబల్ మంగళ్యాన్ అండి. అంటే సింబల్ అంటే మీరు కాయిన్స్ లాగా అంటున్నారా, కాయిన్స్ లాగా సింబల్ మనకు నోట్స్కి ఉండవు, ఓన్లీ కాయిన్స్కి ఉంటాయి.
జనరల్గా మీకు ఇమేజ్ ఏముంటుంది అంటే 2000లో మంగళ్యాన్ ఉంటుంది. సో మీరు ఇమేజ్ అంటున్నారు అనుకుంటున్నా, ఎస్యూమ్ చేసుకుంటున్నాం. సో 500 రూపీ నోట్ గురించి చూద్దాం ఇప్పుడు. సేమ్ ఇందాక చూసిన ఇన్ఫర్మేషనే. కలర్ 500 రూపీ నోట్. 500 రూపీ నోట్ చూసుకుంటే కలర్ చూద్దాం. ఫస్ట్ కలర్ ఏంటి? స్టోన్ గ్రే కలర్. ఇమేజ్ ఏది ఉందండి 500 పైన? రెడ్ ఫోర్ట్ ఉంది, ఇందాక చూసారు కదా, రెడ్ ఫోర్ట్. లోగో ఏది ఉంది? స్వచ్ఛ భారత్ అభియాన్. ఇది కొంచెం మనం ఫాస్ట్గానే వెళ్ళిపోతాం బికాస్ దేర్ ఇస్ నథింగ్ మచ్ టు డీప్లీ డ్వెల్వ్ ఇన్ టు ఇట్. ఏం కలర్, ఏం ఇమేజ్, ఏం లోగో. సో జనరల్గా అవి చూసుకొని వెళ్ళిపోవడమే. అంటే దీనిపైన ఎక్కువ ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకని మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబ్జెక్టివ్ అయితే ఇంపార్టెంట్ అండి ఇవి. 15+2 17 భాషలు. సైజ్ ఎంత? 2000 రూపీ నోట్ సైజ్ ఎంత అంటే 66 × 150 mm అండి. ఇందాక 66 × 166, ఇది 66 × 150 mm. ఎప్పుడు ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు? 8th నవంబర్ 2016 నుంచి. సో ఈ పాయింట్స్ ఓకే కదండి. ఇది మనకి కొత్తగా విడుదల చేసిన 500 నోట్ల గురించి. నెక్స్ట్ మనకి 200 నోట్ల గురించి మాట్లాడుకుందాం. 200 నోట్ గురించి మాట్లాడదాం. ఇక్కడ మీకు తెలుసు కదా, 200 చూసి ఉంటారు కదా. సో ఇక్కడ ఇమేజ్ చూడండి, సాంచి స్తూపా ఉంది, స్వచ్ఛ భారత్ లోగో, 15 భాషలు, 2 భాషలు, మొత్తం 17 లాంగ్వేజెస్. సో ఇవన్నీ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం దీని గురించి డీటెయిల్స్ చూద్దాము. ఓకే, 200 నోట్ కాయిన్కి సంబంధించి ఫస్ట్ కలర్ గురించి మాట్లాడదాం. 200 నోట్ కాయిన్, 200 నోట్, న్యూ నోట్. ఫస్ట్ కలర్ చూసినట్లయితే మనకి 200కి కొత్త 200కి ఆ కలర్ని ఏమంటామండి మనం? బ్రైట్ ఎల్లో అంటాం అన్నమాట. ఇమేజ్ ఇందాక ఏ ఇమేజ్ చూసారు మీరు? సాంచి స్తూపా ఇమేజ్ చూశారు. లోగో ఆల్ న్యూ నోట్స్కి స్వచ్ఛ భారత్ అభియాన్. లాంగ్వేజెస్ అన్నిటికీ 17. సైజ్కి డిఫరెన్స్ వస్తుంది. సైజ్ ఇక్కడ ఏంటి అంటే 66 mm × 146 mm. దీన్ని ఎప్పుడు ప్రింట్ చేశారు? ఇయర్ ఆఫ్ ప్రింటింగ్ ఎప్పుడు అంటే వెంటనే చూడండి, మనకి 200 నోట్లను వెంటనే విడుదల చేయలేదు. డిమానిటైజేషన్ అయ్యాక మనకి వెంటనే కొత్త 2500 నోట్లను విడుదల చేశారు, కానీ 200 కొంత గ్యాప్ ఇచ్చుకొని చేశారు. సో 200 నోట్ ఎప్పుడు ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే 25th ఆగస్ట్ 2017 నుంచి ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది 200 రూపీస్ నోట్కి సంబంధించిన మనం చూడాల్సిన ఇన్ఫర్మేషన్. ఓకే అండి. నెక్స్ట్ సాంచి స్తూపా మనకి ఆల్రెడీ అవి చూసాం కదా, హిస్టరీలో మనం కవర్ చేస్తుంటాం. సో ఇక్కడ మనం ఎకానమిక్స్ పాయింట్లో వెళ్ళినప్పుడు మళ్ళీ దాన్ని ఎవరు నిర్మించారు అవన్నీ నాట్ ది అప్రాప్రియేట్ ప్లేస్, ఎందుకంటే ఇవి మనకు కవర్ అవ్వాలి విత్ ఇన్ ఈ టైంలో. అదర్ 2 లాంగ్వేజ్ అదేనండి కిరణ్ కుమార్ గారు, అదర్ 2 లాంగ్వేజ్ ఇంగ్లీష్, హిందీ, దాంతోపాటు 15, మొత్తం 17 లాంగ్వేజెస్. నెక్స్ట్ 50 నోట్ మనకి చూసాం కదా, ఈ కలర్తో ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. 50 నోట్ కూడా మనకు వచ్చింది కదా. సో 50 నోట్ గురించి మనం మాట్లాడినప్పుడు దాని యొక్క కలర్ సేమ్ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి చూద్దాం మనం. 50 నోట్ ప్లేస్ అంటున్నారు, సాంచి స్తూపా అండి మనకు మధ్యప్రదేశ్లో ఉంటుంది. మంగళ్యాన్కి ప్లేస్ అన్నట్లు ఏముండదు. రెడ్ ఫోర్ట్ అంటే వాటికి ఢిల్లీ, ఆ టైప్ ఇంకా ప్లేసెస్ ఇవన్నీ బాగా ప్రఖ్యాతిగాంచినవి, ఆటోమేటిక్గా మనకి తెలియాలండి అవి. 50 నోట్, కొత్త 50 నోట్ గురించి మనం మాట్లాడినప్పుడు కలర్ గురించి చూస్తే ఫ్లోరోసెంట్ బ్లూ అంటాం దాన్ని, ఫ్లోరోసెంట్ బ్లూ. నెక్స్ట్ ఇమేజ్, 50లో ఏం ఇమేజ్ ఉందండి? 50లో ఇక్కడ ఇమేజ్ చూసారా, ఇది హంపి అనమాట. మన కర్ణాటకలో హంపి ఉంటుంది కదా. సో ఇది హంపి, రథంతో కూడిన హంపి దగ్గర ఉంటుంది చూడండి, హంపి విత్ చారియట్ అనేది ఇమేజ్ అనమాట. కర్ణాటకలో ఉంటుంది హంపి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. లోగో స్వచ్ఛ భారత్ అభియాన్ యాజ్ యూజువల్. 50 నోట్ యొక్క భాషలు యాజ్ యూజువల్ 17, 15+2.
50 న్యూ నోట్ యొక్క సైజు 66 mm ఇంటూ 135 mm. ఇది అన్నిటికీ కామన్, ఇది తగ్గుతూ వస్తుంటుంది అనమాట, వాల్యూ తగ్గే కొద్దీ. ఇది ఎప్పుడు ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే 18th August 2017. ఇది 50 నోట్కి సంబంధించండి. నెక్స్ట్ మనకి 20 నోట్ తెలుసు కదా, కొత్తగా వచ్చింది. ఇది ఇంకా తర్వాత వచ్చింది, అంటే ఫస్ట్ 500 2000 వదిలేరు, తర్వాత 250 వదిలేరు, తర్వాత 20 రీసెంట్గా వదిలేరు లాస్ట్ ఇయర్. సో 20 గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. 20 నోట్ గురించి చూసుకుందాం. న్యూ 20 నోట్ గురించి చూసినప్పుడు సేమ్ ఇదే డీటెయిల్స్ చూసినట్లయితే మనకి కలర్ చూద్దాం. ఫస్ట్ కలర్ గ్రీనిష్ ఎల్లో. అక్కడ ఇమేజ్ ఏది ఉందండి 20లో? ఇమేజ్ మీరు చూసుకున్నట్లయితే ఎల్లోరా కేవ్స్ ఉంది సార్, ఇమేజ్ ఎల్లోరా కేవ్స్. లోగో యాజ్ యూజువల్ స్వచ్ఛ భారత్ అభియాన్. లాంగ్వేజెస్ యాజ్ యూజువల్ 15+2. డైమెన్షన్స్ మనకి 63 mm ఇంటూ 129 mm. ఇది ఇయర్ ఒకటే వాళ్ళు స్పెసిఫై చేశారండి. ఎప్పుడు జనరల్గా ప్రింట్ ఎప్పుడు చేశారు అంటే 2019 అని నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ న్యూ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న గవర్నర్ శక్తికాంత దాస్ సైన్ ఉన్నటువంటి నోట్ ఏది అంటే 20 నోట్ మనకి జనరల్గా ఆయన సిగ్నేచర్స్ వచ్చింది. మిగతా మోస్ట్లీ ఉర్జిత్ పటేల్ సిగ్నేచర్స్ ఉంటాయి. సో ఇది 20 నోట్కి సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది బాగా ఫెమిలియర్ కదా, 10 రూపీస్ నోటు కొత్తగా విడుదలైంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి 10 రూపీ నోట్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూడండి. ఇప్పుడు మనం దీని గురించి చూద్దాం. సన్ టెంపుల్ కోనార్క్ ఇమేజ్, 17 లాంగ్వేజ్, ఉర్జిత్ పటేల్ సిగ్నేచర్, ఇది 2017 అని ఉంది డేట్, స్వచ్ఛ భారత్ అభియాన్ లోగో. కాబట్టి పాయింట్స్ అన్ని క్లియర్గా. ఇప్పుడు మనం కొత్తగా విడుదల చేసిన 10 రూపీ నోట్ గురించి పాయింట్స్ చూద్దాము. 10 రూపీ నోట్, న్యూ 10 రూపీ నోట్ గురించి చూసినట్లయితే కలర్ గురించి ఫస్ట్ మాట్లాడినట్లయితే మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇమేజ్ సన్ టెంపుల్ కోనార్క్. నోట్ చేసుకోండి అండి, పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. సన్ టెంపుల్ కోనార్క్ ఒరిస్సాలో ఉంటుంది. లోగో యాజ్ యూజువల్ స్వచ్ఛ భారత్ అభియాన్. లాంగ్వేజెస్ యాజ్ యూజువల్ 15+2. సైజ్ 63 ఇంటూ 123 mm. ఇయర్ ఆఫ్ ప్రింటింగ్ 2018. ఇంకా డేట్ కూడా అవసరం లేదు కానీ గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే 5th January 2018. సో ఇవి మనకి కొత్తగా విడుదల చేసిన నోట్స్ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి. 10, 20, 50, 200, 500, 2000. సో ఈ పాయింట్ క్లారిటీ వచ్చింది కదండి. కాబట్టి మనం దీంతో ఇండియన్ కరెన్సీకి సంబంధించి మనం చూడాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నీ అయితే కవర్ చేసాము. దీంతో మనం నెక్స్ట్ టాపిక్ మనము బ్యాంకింగ్కి సంబంధించి ఫర్దర్గా నెక్స్ట్ టాపిక్కి వెళ్తాము నెక్స్ట్ క్లాస్లో. ఈ ఇండియన్ కరెన్సీకి సంబంధించి స్టాటిక్ జీకే పరంగా అడుగుతాడండి ప్రశ్నలు. ఇవే ప్రశ్నలు అడుగుతాడు ఏ నోట్ కన్నా. ఇవి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఒకదానికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈరోజు మనం చూసింది బ్రీఫ్గా చూసుకున్నట్లయితే మనము 2005 to 8 కొత్త నోట్స్ని కొత్త కాయిన్స్ని చేశారు. మన రూపీ సింబల్ని ఉదయ్ కుమార్ 2011లో 25 పైస్ అండ్ లెస్ దాన్ 25 పైస్ కాయిన్స్ డిమానిటైజేషన్. 2016లో పెద్ద నోట్ల బందీ, బ్యాండ్, ఇవి మింటింగ్ ప్లేసెస్ కాయిన్స్ కండి. ఇవి కాయిన్స్ అనమాట, కాయిన్స్ పైన ఉంటాయి ఈ సింబల్స్, అక్కడ మింట్ అయ్యాయి అని అర్థం. అది లాంగ్వేజెస్ 17, కొత్తగా విడుదలైన 2000 నోట్లు ఇన్ఫర్మేషన్, కొత్తగా విడుదలైన 500 ఇన్ఫర్మేషన్, కొత్తగా విడుదలైన 200 ఇన్ఫర్మేషన్, కొత్తగా విడుదలైన 50 ఇన్ఫర్మేషన్, కొత్తగా విడుదలైన 20 ఇన్ఫర్మేషన్, కొత్తగా విడుదలైన 10 దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీంతో మనకి ఇండియన్ కరెన్సీ టాపిక్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం ఎకానమీని. అయితే మనం హాఫ్ అన్ అవర్ ఇంటర్వెల్ తీసుకుందాము. 11కి మళ్ళీ మనం షార్ప్గా హిస్టరీలో కలుసుకుందాం. హిస్టరీలో ఆల్రెడీ మనం గుప్తాస్ చూస్తున్నాం కాబట్టి గుప్తాస్ కంటిన్యూ చేద్దాం, గుప్తాస్ పార్ట్ 2. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి. మీరు షార్ట్ ఇంటర్వెల్ తీసుకోండి హాఫ్ అన్ అవర్.
నోటిఫికేషన్ కోసం వరకు వెయిట్ చేయొద్దండి, ఆ టైం అవ్వగానే మీరు వచ్చేసేయండి, మన అలారం పెట్టుకొని వచ్చేసేయండి, లైవ్ అని కనబడుతుంటే, సో దట్ మిస్ అవ్వరు ఎక్కడ. ఎందుకంటే ఇందాక క్లాస్ స్టార్టింగ్ అప్పుడు కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ కొంత మిస్ అయ్యాము అట్లా అని చెప్పి కొంతమంది అన్నారు. మిస్ అవ్వదండి, ఎందుకంటే మన కంటిన్యూటీ ఫ్లో ఉంటుంది కాబట్టి మిస్ అవ్వద్దు ఎప్పుడు క్లాస్. అట్లా అవ్వద్దు అంటే మీరు 11 క్లాస్ మంది ఉంటుంది, మోస్ట్లీ మనం 11 to 11 లోపల స్టార్ట్ చేసేస్తాం, అందుకని 10:50 అలారం పెట్టుకుని ఈ టైంకి వచ్చేసేయండి. అవన్నీ సెక్యూరిటీ రీజన్స్ కండి. ఆ లైన్స్ తేజ మిస్మీ గారు అడుగుతున్నారు, ఆ లైన్స్ ఏంటి సార్ ఆ కాయిన్స్ మీద అంటే సెక్యూరిటీ రీజన్ ప్లస్ బ్రెయిలీకి సంబంధించింది అనమాట. అంటే ఇప్పుడు బ్రెయిలీ లిపి వాళ్ళు ఇది అర్థం చేసుకోగలుగుతారు, ఇది చూస్తే అంటే కొంచెం పెద్దగా వస్తాయి. సో సెక్యూరిటీ రీజన్స్ ప్లస్ బ్రెయిలీ లిపి వాళ్ళు ఈజీగా ఇది అర్థం చేసుకోవడం కోసం ఇవి ఇస్తుంటారు. ఇవన్నమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 500 అట్లా సమ్ బ్రెయిలీ వాళ్ళకి ఉపయోగపడేలాగా. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు జనరల్గా 200 అట్లా ఉంది కదండి, ఆ రకం కోసం అనమాట.